లోకమాయలలో చిక్కి మోసపోయితిని, ఎండమావులలో దాహము తీర్చుకొనబోయి శాపముందితి శోకముందితి కనికరించితివి, నన్ను పైకి లేపితివి. కృపను గూర్చియు న్యాయము గూర్చియు నేను పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. న్యాయమన్నది నాకు చేయ నన్ను రక్షింప, నీకు న్యాయమైన తీర్పు నొందావే. తప్పు నాది శిక్ష నీది పరిహరించావే, నాదు పాపమంతయును. కృపను గూర్చియు న్యాయము గూర్చియు నేను పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. అడవి ఒలివలు మంచి ఒలివా చెట్టునంటావే, మంచి తోటలో నన్ను నాటి పెంచుచున్నావే, శ్రేష్టమైన తైలమునునే నందించాలని నీకు ప్రజలకెల్లరకు. కృపను గూర్చియు న్యాయము గూర్చియు నేను పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. మోసపోయిన జీవితాన నీవు చేసిన మేలన్నిటికీ, నీవు చేసిన మేలన్నిటికై కృపను గూర్చియు న్యాయము గూర్చియు నేను పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరి నిమిత్తము అన్ని విషయాల నిమిత్తము ప్రార్థించి పాట పాడిన అక్కకి వందనాలు. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలండి. అబ్రహాం లింకన్ గారు వందనాలు, అక్క వందనాలు, కృపాచారి గారు వందనాలయ్యా, మంజురావాణి గారు వందనాలు, వందనాలండి. ఇమానియల్ పాస్టర్ గారు వందనాలండి, సరళ హాన్స్ గారు వందనాలు, ఎలిషా పాస్టర్ గారు వందనాలండి, వందనాలండి, సుదర్శన్ గారు వందనాలు, యాకోబు పాస్టర్ గారు వందనాలండి, గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు వందనాలు. మరి సమయంలో ఎవరైనా ఒక పాట పాడండి అన్మ్యూట్ చేసుకుని. యాకోబాయ్ గారు పాడతారా అండి? పాడండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. నీకు బహుదూరమైనను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైనను
చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవాలే, అనుక్షణం నన్ను కను పాపవాలే కాచిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటిని, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవాలే కాచిన కృప. పర్వతములు తొలగినను, మెట్టలు తారిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తారిల్లినా, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవాలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. ఓకే, మా అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. మరి మరొక పాట ఎలీషా పాస్టర్ గారు మీరు పాడతారండి? పాడతానమ్మా. ఓకే, పాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నీవెంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను,
నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నా దేవా ఎప్పుడు అయినా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. నా దేవా ఎప్పుడు అయినా నన్ను విడచితివా, నన్ను విడువలేదేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినై నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినై నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఓ ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన ఎలిషా పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు నిర్గమకాండము 37వ అధ్యాయము చదవాలి. ఎవరెవరు ఏ వచనాలు చదవాలో చెప్తాను, క్రమముగా చదువుకుందాము. మొదటి 3 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు ఎలమంచుల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 4, 5, 6 వచనాలు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు 7, 8, 9 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 10, 11, 12 వచనాలు చదువుతారు. సిస్టర్ ఆగ్నెస్ ఇంగ్లీష్లో 13, 14, 15 వచనాలు చదువుతారు. ఎలీషా పాస్టర్ గారు 16, 17, 18 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు 19, 20, 21 చదువుతారు. తర్వాత జాన్సన్ 22, 23 వచనాలు చదువుతారు. తర్వాత యాకోబు పాస్టర్ గారు 24, 25 వచనాలు చదువుతారు. శాంతకుమార్ గారు 26, 27 వచనాలు చదువుతారు. చివరిగా జయా పాస్టమ్మ గారు 28, 29 వచనాలు చదివి ముగిస్తారు. ప్రారంభించుకుందామండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నిర్గమకాండము 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు 3:30, దాని ఎత్తు 3:30. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవన చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. ఆమేన్, ఆమేన్. మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో
ఆ మోతకర్రలను చనిపోయాను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేశాను. దాని పొడుగు 2 మూరలను, దాని వెడల్పు 3.5. ఆమేన్. ఆమేన్. మరియు 2 బంగారు కెరూబులను చేశాను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నక్షీ పనిగా చేశాను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠంతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేశాను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పాను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠం వైపుగా నుండెను. ఆమేన్. 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 కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. మరియు అతడు తుమ్మకర్రతో బల్లని చేసెను. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారపు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూ బంగారు జవను చేశాను. ఆమేన్. 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 They cast 4 gold rings for the table and fastened them to the 4 corners where the 4 legs were. The rings were put close to the rim to hold the poles used in carrying the table. The poles for carrying the table were made of acacia wood and were overlaid with gold. Amen. మరియు అతడు బల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాలములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలు మేలిమి బంగారంతో చేసెను. అతడు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రాకాండమును, దాని కొమ్మను నక్షి పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుపక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని పక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఆమేన్. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. ఆమేన్. ఆమేన్. వాటి మొగ్గులు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనది మేలిమి బంగారుతో నకిస్ పనిగా చేయబడిను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తిరి చెక్కను మేలిమి బంగారుతో చేసెను. అందరికీ వందనాలండి. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వేసెల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేసెను. దాని పొడుగు 3, దాని వెడల్పు 3. అది చౌచక్యముగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. ఆమేన్. 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 దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మూత కర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు దాని జవుకు దిగువన వాటిని వేసెను. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్లాడండి. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారపు రేపులు తాపెను.
అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యములను వేళకుని చేత చేయించెను. ప్రైజ్ లార్డ్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి భాగంలో దేవుని గాక. చదివినందరికీ